హలో నమస్తే, నేను దండి శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ వార్తలను చూద్దాం. పార్టీ పరంగానే బీసీ రిజర్వేషన్లు స్థానిక సమరానికి సిద్ధం, ఇంకా ఎంత మాత్రం జాప్యం చేయరాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నాడట. అయిపోయి కథ మొదటికి వచ్చింది. పార్టీ పరంగానే ఇక అంతా అయిపోయింది. ఇక చివరికి మిగిలేది ఇదే. బీసీలకి చివరికి మిగిలేది 42% రిజర్వేషన్ కాదు, మోసం మిగులుతుంది. చట్ట ప్రకారం 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇప్పిస్తామని చెప్పి కామారెడ్డిలో డిక్లరేషన్ పేరుతో డిక్లరేషన్ ఇష్యూ చేసి ఈరోజు చివరికి ఇవన్నీ అయిపోయినాయి, ఇజ్జలన్నీ అయిపోయినాయి. చివరికి ఏమైందంటే అక్కడికే వచ్చింది కథ. స్టార్టింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండో అదే వచ్చింది. మొట్టమొదట స్టార్టింగ్లో అసెంబ్లీలో చెప్పిండు, ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి పోయి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేకపోతే డిలే అయ్యే పరిస్థితి ఉంటే మేము పార్టీ పరంగా ఇస్తాం అని చెప్పిండు. అదే జరిగింది. అన్నప్పుడు ఆ మాట అన్నప్పుడు బీసీ సంఘాల నుంచి బీసీల నుంచి నిరసన వ్యక్తమైంది. నీ డిక్లరేషన్ దీనికోసమా మీరు చెప్పింది? దీని డిక్లరేషన్ ఎట్టంటారు? దీనికి ఒక హామీ ఎందుకు? ఇది కాదు మాకు కావాల్సింది, మమ్మల్ని మోసం చేసినావు నువ్వు కాంగ్రెస్ పార్టీ, కాబట్టి 42% రిజర్వేషన్ ఇచ్చేదాకా ఎన్నికలు పెట్టవద్దు, పెడితే మా తడాక ఏం చూపిస్తామన్నారు. ఓహో ఇట్లా ఉందా అంటే డైరెక్ట్గా మనం 42% స్థానిక సంస్థలలో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తానంటే బీసీల్లో వ్యతిరేకత వద్దు, కాబట్టి మనము ఒక గేమ్ ప్లే చేద్దామని ఒక గేమ్ ప్లే చేసిండు. గేమ్ ఓవర్ అయింది. ఆ గేమ్ ఒకటైంది, ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపడం ఒక గేము, ఆర్డినెన్స్ చేయటం ఇంకొక గేము, జీవో చేయటం ఒక గేము. ఈ గేములన్నీ ఆడి 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 బీసీలతోని గేములు ఆడి బీసీ సంఘాలను ఎంటేసుకొని ఢిల్లీ పోయి జంతర్ మంతర్లో ధర్నా చేసి ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత సాగు కబురు చల్లగా చెబుతున్నాను. నేను మొదట్లో ఏదైతే అన్నో అదే 42% పార్టీ పరంగానే రిజర్వేషన్ ఇస్తాం, దాంతోనే ఎంత మాత్రం ఉపేక్షించడట. ఇక అన్ని గేములు అయిపోయినాయి కదా, ఓవర్ అయినాయి. ఎవరన్నా అడిగితే బీజేపీ వాళ్ళు చేయలేము, మాది ఏముందా అనొచ్చు. కానీ బీసీలు అంత ఈజీగా నమ్ముతారా? మీరు చేసింది ఏంది? నటన తప్ప. మీరేమైనా ఒక వారం రోజులు తినకుండా నిరాహార దీక్ష చేశారా బీసీల కోసం? చేయలేదు కదా. మీరు చేసిన త్యాగం ఏం చెప్పండి? ఈ హడావుడి ఇది తప్ప మీరు చేసిన త్యాగం ఎక్కడా లేదు. మొత్తానికి చివరికి ఏమైందంటే బీసీలకు మిగిలింది రిజర్వేషన్ కాదు, మోసం మాత్రమే మిగిలింది అనేది ఈరోజు బీసీలు గుర్తిస్తున్నారు, గుర్తించారు కూడా. మీ డిక్లరేషన్లు మోసం చేయడానికి ఇచ్చినట్టుంది. కేవలం ఓట్ల కోసమే డిక్లరేషను, సీటు ఎక్కటం కోసం డిక్లరేషన్ తప్ప నిజంగా వాళ్ళకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి కాదు. మీ కులగన్నకు అర్థం లేకుండా అయింది, మీరు ఇచ్చిన డిక్లరేషన్కి అర్థం లేని పని అయింది. పార్టీ పరంగా ఇస్తారట, ఇస్తారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది 42%. మీరు ఇచ్చిన అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న సీట్లే ఇవ్వాలి. వీళ్ళు ఓపెన్ కేటగిరీలో ఉన్న సీట్లని బీసీలకి ఇవ్వాలి. మీరు ఇచ్చిన వాటిని బీఆర్ఎస్ పార్టీ ఓపెన్లో అవుతుంది, లేదా బీఆర్ఎస్ పార్టీ బీసీకి ఇచ్చిన దాంట్లో మీరు ఓపెన్కి ఇస్తారు. అంటే ఒక బీసీ అభ్యర్థి ఇంకో ఓపెన్ అభ్యర్థితో కాంటెస్ట్ చేసి పోటీ పడి గెలవాలి. ఆర్థికంగా అంగబలంగా గట్టిగా ఉన్నోళ్ళు ఉంటారు, వాళ్ళపైన ఒక బీసీ బక్క బీసీని పెడతారు. వీళ్ళు ఒక పార్టీ ఓసీకి ఇస్తుంది, ఇంకో పార్టీ బీసీకి ఇస్తుంది. ఏ పార్టీ ఓసీకి ఇచ్చిందో ఆ పార్టీకి అన్నీ సహకరిస్తారు వీళ్ళు. అల్టిమేట్గా ఏంది, అన్ని పార్టీలు ఏజెండా మళ్ళీ అక్కడికే వద్ది. వాళ్ళని ముందు పెట్టాలి, బీసీలకి రిజర్వేషన్ ఇచ్చినట్టు చూపించాలి, గెలిచేది మట్టికి ఓసీలు ఉంటారు. ఇది కుట్ర, ఇదే జరిగింది. ఎంత మాత్రం ఇక జాప్యం చేయరాదని భావిస్తానంటే బీసీలకి వెన్నుపోటు పొడిచే కార్యక్రమం. దీంట్లో బీఆర్ఎస్ పడుతుంది, కాంగ్రెస్ వెన్నుపోటు పడుతుంది, బీజేపీ పడుతుంది. ఈ మూడు పార్టీలు కూడా ఏం చేస్తాయంటే గేమ్ ఆడతాయి, బీసీలతోనే మోసం చేస్తాయి. కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన కాడ బీఆర్ఎస్ ఓసీకి ఎత్తుంది, బీఆర్ఎస్ బీసీలకు ఇచ్చిన కాడ కాంగ్రెస్ ఓసీకి ఎత్తుంది. మనం ఒకటే సహకరించుకుందాం. ఇది ఉంటుంది రేపు భవిష్యత్తులో. ఒక బక్క బీసీకి ఒక బలిసిన ఓపెన్ కేటగిరీ అభ్యర్థికి పోటీ పెట్టి గెలువు అని అంటారుగా. ఇది గెలిచేది కాదు, ఎందుకంటే మేము ఇచ్చినాం మీరు గెలవలేదు అనే దానికోసం తప్ప ఇది యూజ్ అయ్యే రిజర్వేషన్ కాదు. ఇది ఇవ్వకపోయినా అడిగేటోళ్ళు లేడు పార్టీ పరంగా, అది అయ్యేది కూడా కాదు. అసలు ఎక్కడ ఇచ్చారు, ఎన్ని ఇచ్చారు, ఎవరికి లెక్క తెలవాలి అది. ఇది మొత్తానికి అయితే బీసీలకి మళ్ళీ మొదటికి వచ్చిన మోసమే మిగిలింది చివరికి ఇన్ని రోజులకి. రైట్. నమస్తే తెలంగాణ. డమ్మీ వర్సిటీ అంటే ఫేక్ కోర్సులు, నకిలీ సంస్థలతో ఎంఓఏలో జేఎన్టీ తప్పటడుగులు వేసిందట. దేశంలోనే అత్యున్నత యూనివర్సిటీల్లో ఒకటైన జేఎన్టీయు
తప్పుడు అడుగులు వేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఫారిన్ కోర్సుల పేరుతో నకిలీ విద్యా సంస్థలతో ఒప్పందం గురించుకున్నట్టు ఆరోపిస్తున్నారు. జేఎన్టీయూ ఇటీవల జర్మనీకి చెందిన రోట్లిజన్ నాలెడ్జ్ ఫౌండేషన్ యూనివర్సిటీతో ఎంఓయూ కుదుర్చుకున్నది. అయితే అది నకిలీ యూనివర్సిటీ అని అంటూ జర్మనీలోని తెలుగు పౌరులు, విద్యావేత్తలు తదితరులు జేఎన్టీయూకు మెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేశారు. అసలు రోట్లింజన్ వర్సిటీకి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా జేఎన్టీయూ అధికారులు మాత్రం అప్రమత్తం కావడం లేని విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఒక చర్యతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు మరక పడ్డదట. డమ్మీ యూనివర్సిటీలో ఫేక్ కోర్సుల కోసం ఎంఓఈ చేసుకుంటాడు. అది యూనివర్సిటీయే కాదట, జర్మనీలో టాపెస్ట్ యూనివర్సిటీ అని వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకున్నట దరఖాస్తు. వీళ్ళు ఏమంటే ఎంఓఈ చేసుకుంటారు. మస్కబారిని జేఎన్టీయూ అంటే వాస్తవంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి బ్రాండ్ అంటే జేఎన్టీయూ. జేఎన్టీయూకి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీల నుంచే ఎక్కువగా ఐఐటీలు, ఐఐఎంలు, రకరకాల అంటే దేశంలో అత్యున్నత ఇంజనీర్లుగా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా అత్యున్నత సంస్థలలో పనిచేస్తున్న ఇంజనీర్లు అంతా జేఎన్టీయూ పరిధిలో ఉన్న కాలేజీలో చదివిన వాళ్ళు ఉంటారు. అట్లాంటి కాలేజీ ఇలా మసకబారింది చిన్న తప్పుటాడు వాళ్ళ. కడియంపై వేలాడుతున్న కత్తులు, గన్పూర్లో రగులుతున్న అసలు కాంగ్రెసు. సింగారపు ఇందిరా కోసం ఏకమైన నాయకులు ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వాల్సిందనే డిమాండ్. లేదంటే కాంగ్రెస్ పార్టీ కథమైన అల్టిమేటం. కక్కలేక మింగలేకపోతున్న కడియం శ్రీహరి. కడియం పైన వేలాడుతుందట కత్తి. ఆ కత్తి నమస్తే తెలంగాణ కనపడుతుంది, మిగతా వాళ్ళకి కనపడదు అది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయింది కాబట్టి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయిన 10 మంది ఎమ్మెల్యేల పైన వేలాడే కత్తి కేవలం బీఆర్ఎస్కి, నమస్తే తెలంగాణకి, టీ న్యూస్కే కనపడతాయి. ఇక మిగతా ప్రజలకు కనపడవు. ఆ కత్తి నిజంగా ఎలాడుతుందా లేదా అనేది నిజంగానే బై ఎలక్షన్ జరిగితే, బై ఎలక్షన్స్లో ఆయనకి టికెట్ రాకపోతే, ఓడిపోతే అప్పుడు తెలుస్తుంది ఆ కత్తి ఉందా లేదా. అసలు బై ఎలక్షన్ జరగాలి కదా. వీళ్ళు ఊహల్లో తేలుతారు బీఆర్ఎస్, నమస్తే తెలంగాణ. 10 ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి. నిజంగా అవి వచ్చే అవకాశం ఉంటే 2014 నుంచి 2023 మధ్యలో బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని, కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకొని కండువాలు కప్పింది, మంత్రి పదవులు ఇచ్చింది. అప్పుడు రాలే మరి బై ఎలక్షన్స్. ఇప్పుడు ఎట్లా వస్తాయి అనుకుంటున్నారో తెలియదు కానీ మొత్తానికి బై ఎలక్షన్స్ వస్తాయి అంటారు. రైట్, వెలుగు పేపర్ చూద్దాం. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇవ్వండి, 665 పేజీల ఫుల్ నివేదిక కావాలి. సీఎస్కు హరీష్ రావు విజ్ఞప్తి. కేసీఆర్ తన పేరుతో 2 వేర్వేరు లేఖలు అందజేత కమిషన్ రిపోర్టుపై లీగల్గా ఫైట్ చేయాలనే యోచనలో బీఆర్ఎస్ పెద్దలు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో చర్చలు. నివేదికలో ఏముందో తెలుసుకొని సుప్రీంలో పిటిషన్ వేసేందుకు కసరత్తు. నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్తారట. ఇది అయిపోయాయి. మనం ఫస్ట్ నుంచి అనుకున్నది ఇది మేడిగడ్డ కాళేశ్వరం రిపోర్టు మేడి పండు లాంటిదే. దీంతో అయ్యేది ఉండదు, పోయేది ఉండదు. ఈ టైం పాస్ వ్యవహారం తప్ప, టైం వేస్ట్ ముచ్చట తప్ప ఏముండదు ఇందులో. ఒక రాజకీయ వేదిక లెక్క, ఒక రాజకీయ ప్రెస్ మీట్ లెక్క మాట్లాడుకోవడానికి పనికొద్ది. కేసీఆర్ పేరు రిపోర్ట్లో ఉంది, కేసీఆర్ అంతా చేసింది. ఇది ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాట. కాళేశ్వరం కోసం పీసీ ఘోష్ కమిషన్ వేసి దీంట్లో పెద్ద సాధించింది ఏంది? క్రైమ్ని యాడ్ ఎస్టాబ్లిష్ చేశారు మీరు. ఎన్ని డబ్బులు ఎవరి దగ్గర తిన్నారు అనేది చెప్పారు ఏమైనా రిపోర్ట్లో? ఎక్కడ చెప్పలే. కేసీఆర్ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆయన తిన్నాడు, కాళేశ్వరం పేరుతో అవకతవకలు చేసిండు, హరీష్ రావు ఇన్ని వేల కోట్లు తిన్నాడు అని చెప్పే పరిస్థితే లేదు అందులో. ఇక కేసు ఎట్లా వెళ్తే అందుకే రిపోర్ట్ అడిగారట నిన్న. హరీష్ రావు, కేసీఆర్ ఇద్దరు విడివిడిగా సిఎస్కి లెటర్ పెట్టారట. అంటే రిపోర్ట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది కదా, గవర్నమెంట్కి ఎగ్జిక్యూటివ్ అంటే అధికారుల తరఫున ఎవరు హెడ్ అంటే సిఎస్ కాబట్టి ఆయనకు దరఖాస్తు పెట్టారట. మాకు ఆ కాపీలు ఇవ్వండి అని. 665 పేజీల రిపోర్ట్ మాకు ఇస్తే మేము దాన్ని స్టడీ చేసి అసలు ఆ రిపోర్ట్లు ఏముందో చూసి దానిపైన కోర్టుకు పోతారు అనుకుంటా. పదే ఆ రిపోర్ట్ పేరుతో మా పైన విషయం చెబుతున్నారు, మా పరువుకు భంగం కలిగిస్తున్నారు కాబట్టి దీన్ని ఆపండి అని మరి సుప్రీంకోర్టుకు పోతారో ఏం తెలియదు. ఇక అప్పుడు మళ్ళీ ప్రభుత్వం వాళ్ళ వెంటబడి పోవటం తప్ప చేసేది ఏం లేదు. రైట్, ఇది వెలుగుకు సంబంధించి. ఫోన్ ట్యాపింగ్ని అడ్డు పెట్టుకొని 1000 కోట్ల అక్రమాలు చేశారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేసినారు. ఎన్నికల్లో పట్టుబడ్డ డబ్బును పక్కదారి పట్టించారు. కేసీఆర్, కేటీఆర్ దుర్మార్గాలకు ఈ కేసే నిదర్శనం అని చెప్పి నాటి మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జీలను వదిలిపెట్టలేదట. నిన్న బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని పిలిచింది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సిట్ ఇన్వెస్టిగేషన్కి. ఆయన ముందు కొన్ని ఫోన్ నెంబర్లు పెట్టారట. ఈ నెంబర్లు ఈ నెంబర్లతో మీరు మాట్లాడినప్పుడు ఫోన్ ట్యాప్ అయిందని. ఆ నెంబర్లు చూసి షాక్ అయిందట ఆయన. ఆ నెంబర్లో జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ నాయకుడు బిఎల్ సంతోష్ వీళ్ళతో మాట్లాడిన కాల్ రికార్డ్ అట అది.
వాళ్ళతో పాటు ఇంకా వేరే వేరే కూడా ఉండుంటే ఈ 3 పేర్లు, ఈ 3 నెంబర్లు ముందు పెట్టారట. ఈ నెంబర్లో ఎవరైనా బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీళ్ళతో మాట్లాడినట. మరి ఆ బిఎల్ సంతోష్నే ఇప్పుడు మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనలో ఉన్నాడు ఆయన కేసులో. అదే బిఎల్ సంతోష్ ఇప్పుడు గోవల బాలరాజుని బీజేపీ పార్టీలోకి ఈ నెల 10వ తారీఖు ఆదివారం రోజు జాయిన్ చేయించుకుంటున్నాడు. పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు జాయిన్ చేపిస్తారు బిఎల్ సంతోష్ ఆదేశాల మేరకు అని చెప్పి బయట ఒక చర్చ. అదే గోవల బాలరాజు బయట ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఉన్నాడు. మొయినాబాద్ ఫామ్ హౌస్కు బొమ్మని కేసీఆర్ చెప్పిండు, నువ్వు ఒక 3 ఎమ్మెల్యేలు ఎంట పెట్టుకొని ఇది సీక్రెట్ ఆపరేషన్, జస్ట్ అక్కడ అక్కడ కొంతమంది ఉంటారు మాట్లాడుతూ ఉండు, మీరేం పెద్దగా దానిపై చర్చ కూడా పెట్టొద్దు అని చెప్పిండట. అంటే కేసీఆరే స్క్రిప్ట్ ఇచ్చి, కేసీఆరే కెమెరాలు ఫిట్ చేసి, కేసీఆరే ఇదంతా ఒక సినిమా షూటింగ్ లెక్క చేసిండు అనేది గోవల బాలరాజు చెప్తుండు. అంటే ఇప్పుడు దోషి ఎవరు? అడ్డంగా దొరికారు, ఎమ్మెల్యేలను కొనబోయారు, మా ప్రభుత్వాన్ని కూల్చబోయారు బీజేపీ జాతీయ నాయకులు అని చెప్పిండు. ఈ కూల్చకుండానే కూల్చారని చెప్పే ప్రయత్నం, ఆ డ్రామా ఎందుకు చేసిండు? ఆ రోజు మునుగోడు ఎన్నికల్లో గెలవటం కోసం ఒక స్కెచ్ చేసిండా? అంటే కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కోవడానికి ఎంత స్థాయిలో దిగజారుతారు అనేది బీజేపీ ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇది మొత్తానికైతే బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ విచారణలో చాలా కీలకమైన సంచలనమైన విషయాలు. అంటే అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడే ఫోన్ కూడా ట్యాప్ చేశారంటే మామూలు విషయం కాదు. అది మాట్లాడటంతో పాటు కేటీఆర్ దుర్మార్గాలు చేశారు, 1000 కోట్లు సంపాదించారు ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకుని సంచలనమైన కామెంట్ చేసిండు హోంశాఖ సహాయ మంత్రి హోదాలో. దానిపైనే కేటీఆర్ నిన్న మళ్ళీ రిప్లై కూడా ఇచ్చిండు. క్షమాపణ చెప్పాలి తప్పుడు ప్రకటనలకి, తప్పుడు స్టేట్మెంట్కి, లేదంటే పరువు నష్టం దావా ఎత్తనాడు. మరి ఆయన పరువు నష్టం దావా ఏమేస్తాడు? నిజంగా ట్యాపింగ్ చేయకపోతే పోవాలా పరువు నష్టానికి, ట్యాపింగ్ చేసి తిరుక్కుంటాడు ఆడ, మళ్ళీ ఉత్తనే ఉండదు, కోర్టు అని డేటా తీసుకుంటుందా? రైట్. దిశ పేపర్ చూద్దాం. బీసీ టికెట్ ఎవరెటు అందరూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారా? ఇప్పుడు ఈ వచ్చిన గొడవ ఏంటంటే స్థానిక సంస్థలు జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకి 42% పార్టీ పరంగిస్తారని కాంగ్రెస్ అన్నది. ఆటోమేటిక్గా బీఆర్ఎస్ అంటది, మిగతా పార్టీలు కూడా అంటే ఇచ్చేది కాదు, మన కాదు, అది ఉపయోగపడేది కాదు కాబట్టి అందరూ అంటారు, ఇక అనివార్యం అంటారు. కానీ ఏం చేస్తారు? అందరూ ఫిక్స్డ్గా ఇగో ఈ కాన్స్టిట్యున్సీ ఈ స్థానంలో మేము బీసీకి ఇస్తున్నాం, మీరు కూడా ఇవ్వండి అని చెప్పే పరిస్థితి ఎవరికి ఉంటుంది? అంటే అల్టిమేట్గా ఏంటంటే బీసీలను బలి చేస్తారు. ఇది గందరగోళం ఉందట, అందరూ ఏకపక్షంగా నేనేం తీసుకుంటారు అంటే తీసుకోరు. వాళ్ళు ఏం తీసుకుంటారు? అన్ని పార్టీలు ఒకటి కాదు కదా నేనేం తీసుకోవడానికి. కవిత ఆమె భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారట. ఫ్యామిలీ, పని వాళ్ళు, స్టాఫ్ను కూడా వదలలేదు కేటీఆర్ అని చెప్పి కవిత భర్త అనిల్ గారి ఫోన్ని కూడా ట్యాప్ చేశారని ఈయన బయటకు వచ్చి చెబుతున్నారు. మరి వాళ్ళని అయితే పిలవలే, మరి వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. ఇది దిశకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. జడ్పీల్లో బీసీలు డబల్ అట, 42% రిజర్వేషన్తో దాదాపు సగం చైర్మన్లు బీసీలే. ఉన్నత పదవుల్లో గణనీయంగా పెరిగిన ప్రాతినిధ్యం. ప్రస్తుతం 32 మందిలో 7గురే ఉన్నారు. పంచాయతీల్లో పెరిగేది కొద్ది శాతమైనా. స్థానిక సంస్థలు ఇప్పటికే 40% ప్రాతినిధ్యం. జిల్లాల వారీగా చూస్తే 30 నుంచి 55%. చాలా చోట్ల జనరల్ స్థానాల్లోనూ బీసీలు గెలుపు. పార్టీలో చొరవ చూపి 42% అవకాశం ఇస్తే భవిష్యత్తులో చట్టసభలో ఎక్కువ మంది బీసీలు. ఇది చూడండి ఎట్లా రాసింది ఆంధ్రజ్యోతి. జడ్పీ చైర్మన్లలో బీసీలు డబల్ అవుతారట. ఎక్కడ ఇచ్చారు? చట్ట ప్రకారం రిజర్వేషన్ ఇచ్చారు ఏమన్నా? జడ్పీ చైర్మన్లో సగం వస్తాయి మీకే అని చెప్తుండే బీసీలని. ఇది ఒక తప్పుడు వార్త. ఎట్లా వస్తాయి? పార్టీ పరంగా ఇస్తే వస్తుందా? చట్టబద్ధం కాదు ఇవ్వాల్సింది. ఈ పార్టీ పరంగా ఇచ్చే దాంట్లోనే అన్ని పార్టీలు ఏ జిల్లాలో కూడా ఆ జిల్లాలో ఆ కాన్స్టిట్యున్సీలో ఆ స్థానంలో అన్ని పార్టీలు ఒకరికి వేస్తే ఒకే క్యాస్ట్ కంటే ఇవ్వవు. కాంగ్రెస్ బీసీకి ఇచ్చిన కాడ బీఆర్ఎస్ ఇంకో కేటగిరీకి ఇద్ది, బీజేపీ ఇంకో కేటగిరీకి ఇద్ది. బీఆర్ఎస్ బీసీకి ఇచ్చిన దగ్గర కాంగ్రెస్ ఇంకో కేటగిరీకి ఇస్తాయి. ఎట్లా సగం వస్తాయి? డబల్ వస్తాయి. వీళ్ళు అత్యుత్సాహం ఆక్క ప్రభుత్వాన్ని వేసుకొచ్చే కార్యక్రమం డబల్ అయిపోయింది అనట. అయిపోయిందట డబల్. జడ్పీ చైర్మన్లు సగం వస్తేనే అయిపోయాయి అంటాడు. ఆ సగం వచ్చేది లేదు, మనం చూసేది. చట్టబద్ధంగా వస్తే కదా సగం అయ్యేది. రైట్. ఇగో ఆ నెంబర్ అమిత్ షాదే. కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడిన మాటలు వినేశారా?
నడ్డా, సంతోషులతో జరిగిన సంభాషణలు విన్నారు. బండి సంజయ్ ముందు 3 నంబర్లు ఉంచిన సిట్టు అవక్కైన కేంద్ర మంత్రి సిట్టుతో తేలదు, సిబిఐకి ఇస్తేనే కేసు కొలిక్కొస్తుందని సంజయ్తో పోలీసులు అధికారులు అడిగిన వ్యవహారం చెప్పిండు. ఆ నెంబరు అమిత్ షాదే. ఆయన ముందు 3 నెంబర్లు పెట్టారట. బిఎల్ సంతోష్ది, అమిత్ షాది, జేపీ నడ్డాది. వీళ్ళతో మాట్లాడి ట్యాప్ అయినాయి అని చెప్పారట. త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ, పలువురు గులాబీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాతో టచ్లో ఉన్నారు. రేపు బీజేపీలో గోవాల బాలరాజు. అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేతలు సమయం కోసం ఎదురుచూస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెబుతుండు త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అయిపోద్దట. ఇప్పటికే 12 మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీతో చర్చలు జరిపారని ఒక చర్చ బయట నడుస్తుంది. దాంతోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది బీజేపీతో టచ్లో ఉన్నారు, జాతీయ నాయకులతోని, ఇక్కడ రాష్ట్ర నాయకులతోనని ఒక చర్చ. ఇది నిజంగానే ఈ వార్తలే నిజమయ్యి బీఆర్ఎస్ నుంచి ఆ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో జాయిన్ అయితే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారింది. మొత్తం రాజకీయాల్లో బీఆర్ఎస్ ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కవిత ఎపిసోడు, కాళేశ్వరం ఎపిసోడు, సిట్టు ఏది ఫోన్ ట్యాపింగ్ పైన ఇష్యూస్తోనే ఉక్కిరి బిక్కిరి అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఊపిరి సలపని టెన్షన్లో ఉంది. అట్లాంటి టెన్షన్లో పార్టీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మారితే ఇంకొక బండ మీద పడ్డట్టు అయితే మొత్తానికైతే ఇది మరి ఈ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జాయిన్ కావడం వల్ల బీఆర్ఎస్కి ఎంత నష్టమో కాంగ్రెస్ పార్టీకి కూడా అదే నష్టం అయింది. ఇక్కడ బీజేపీ బలపడుతుంది. బీజేపీ వన్స్ బలపడటం స్టార్ట్ అయిందంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి చెమటలు పట్టినట్టే. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు లాగుతా, నీ చిల్లర వ్యాఖ్యలను వెనక్కి తీసుకో, 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్కు కేటీఆర్ హెచ్చరిక జారీ చేసి క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు లాగుతాడట బండి సంజయ్ని. నీ చిల్లర వ్యాఖ్యలను వెనక్కి తీసుకో, 48 గంటలు టైం ఇస్తానా అన్ను. మీరు చేసిందే చిల్లర పని, ఫోన్ ట్యాపింగ్. మళ్ళీ ఆయన చేసిన వ్యాఖ్యలను చిల్లర వ్యాఖ్యలు అంటే సరే, మీరు మీ మీద చర్యలు తీసుకుంటారా పక్కన పెడితే అసలు ఫోన్ ట్యాపింగ్ పైన ఒక సిట్ అనేది వేశారు. చాలామందిని ఇప్పటికే పిలిచి విచారణ చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలలో ఎవరన్నా బయటకు వచ్చి ఎస్ జరగలేదు అని గుండె మీద చేసుకొని చెప్పే పరిస్థితుందే. ఈవెన్ నెంబర్లతో సహా ఎవరెవరి ఫోన్లు మాట్లాడారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయని స్పష్టంగా చెప్తున్నారు. సినిమా నటులతో సహా రాజకీయ నాయకులు, జడ్జెస్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఈవెన్ కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారట, హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారట. మరి అదేం చిల్లర పని? అది కాదు చిల్లర పని. బీఆర్ఎస్ నాయకుడు అంటాడు కేటీఆర్, నేను నీ చిల్లర వ్యాఖ్యలు మానుకోకపోతే వెనక్కి తీసుకోకపోతే అంటాడు. మీరు చేసిందే చిల్లర పని. చిల్లర పని చేసినప్పుడు చిల్లర వ్యాఖ్యలే చేస్తారు. మీరు చేసే ఏమన్నా ఉందాతనంగా ఉన్న పనులు చేస్తే ఉందాతనంగా ఎవడన్నా మాట్లాడతారు అవతల నుంచి. మీరు చేసిన లేకి పనులు, చిల్లర పనులు చేసి ఎవరెవరి ఫోన్లో ఇని దాన్ని బట్టి అనేక రాజకీయ ఎత్తుగాళ్ళ పని మేము రాజకీయంగా ఏదో ఉద్ధరించినాం అని చెప్పేది పదే పదే. నేను గెలిచినా ఏంది గెలిచేది? ఇట్లా ఫోన్ దొంగసాటికి గెలిచేది. ఆఖరికి మునుగోడులో ఎన్నికల్లో గెలవడం కోసం ఇట్లాంటి ఫోన్లు ఇని స్కెచ్ చేసి 4 ఎమ్మెల్యేలు నీళ్లే పంపి ఎవరో వచ్చి కొంటున్నట్టు, వీళ్ళు అమ్ముడు పోతున్నట్టు, వాళ్ళని పట్టుకున్నట్టు, ఆయన మళ్ళీ వాళ్ళని తీసిపోయి 20 రోజుల పాటు ఫామ్ హౌస్లు బంధించినట్టు ఇవన్నీ డ్రామాలు చేసింది ఈ చిల్లర పనులు కావు. ఇవి కదా చిల్లర పనులు. కాబట్టి ఆయన చెప్తున్న క్షమాపణ చెప్పాలట, కోర్టుకు లాగుతా లేకపోతే అంటుండు. మీరు చెప్పాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు క్షమాపణ. మరి కొన్ని 100,000 ఫోన్లు ట్యాప్ చేశారు. వాళ్ళందరికీ మీరు సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ చెప్పినా మీ పాపం పోదు. రైట్. నిన్ను చంపేస్తాం, బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపుకి ఫోన్ కాలు. 3 నెలల్లో 6 సార్లు ఇలాంటి ఫోన్లు రావడంపై అనుమయుల్లో ఆందోళన. ప్రభుత్వం వెంటనే తగిన భద్రత కల్పించాలని డిమాండ్. మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు. పదే ఆయనకి చాలాసార్లు వచ్చినాయి. ఇప్పటికే డీజీపీకి పోలీసులకి అనేక సార్లు కంప్లైంట్ చేసిండు. మరి ఆయనకు వస్తున్న కాల్స్ ఏంటి అనేది ఇంతవరకు ట్రేస్ చేయలేని పరిస్థితి మన పోలీసు యంత్రాంగం. కనీసం ఆ బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ నెంబర్ ఎక్కడిది, చేస్తున్నది ఎవరు, దీని వెనక ఎవరి హస్తం ఉందని కనిపెట్టలేని పరిస్థితి. మరి నిజంగా ఆయనకి ఏమన్నా సీక్రెట్గా చెప్పారు? ఎందుకంటే ఇట్లాంటి పబ్లిసిటీ కావద్దు కాబట్టి ఆయనకి ఏమైనా చెప్పారో తెలియదు. కానీ మళ్ళీ ఒక కాల్ వచ్చిందట నిన్న. మళ్ళీ బెదిరింపు, చంపేస్తాం, డైరెక్ట్ చంపేస్తాం నిన్ను, టార్గెట్ మళ్ళీ 2 రోజుల్లో చంపేస్తాం, రేపు చంపుతాం, ఎల్లుండి చంపుతాం అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. ఆయనకు భద్రతను కనీసం కల్పించాలి. ఎందుకంటే ఒక సీనియర్ పొలిటీషియను, ఎంపీ,
పార్లమెంట్ మెంబరు. నిజంగానే అట్లాంటిది ఏదైనా జరిగితే మొత్తం దేశం పరువు ప్రపంచం ముందు పోద్ది. అది రూలింగ్ పార్టీ ఎంపీ కేంద్రంలో. అంటే మరి ఏం చేస్తారో చూడాలి. పోలీసులు మరి ఏమన్నా ట్రేస్ చేశారా, ట్రేస్ చేసి బయటకు చెప్పలేని పరిస్థితి తెలియదు, కానీ ఆయనకి ఏమైనా చెప్పారో తెలియదు. ఇది ఈనాడుకు సంబంధించి రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.